జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. బజరంగ్ బలి. ధన్యవాదాలు. ఏ జన్మం పుణ్యం చేసుకుంటే భారతీయుడిగా పుడతాం. పుడితే హిందువుగా పుట్టాలిరా భారతదేశం పౌరుడుగా అన్నట్టు ఈసారి కుంభమేళ అనేది విశ్వఖ్యాతి అయిన కుంభమేళ. గంగా యమున సరస్వతి కూడే స్థలం అది. మన దేశంలో దానికి పెద్ద నమ్మకం, పెద్ద చరిత్ర చెప్పుకుంటే గంటలు గంటలు తలుపుతుంది. అందుకే అది భగవంతుడు ఆ దేవతల కాలం నుంచి అమృతం సముద్రం మంథనం చేసినప్పుడు, అమృతం వెలికేసినప్పుడు దానికి దేవతలు కొట్లాడి నాకు నీకు అన్నప్పుడు ఆ కలశం అనేది అనే కలశం కడవ అక్కడక్కడ పెట్టే వరకు అది ఎక్కడెక్కడ ఒలికిపోయిందో, అక్కడ పడిపోయిందో చినుకులు 4 చోట కుంభమేళ చేస్తారు. 12 సంవత్సరం ఒకటి కుంభ, అర్ధ కుంభ 6 సంవత్సరం ఒకసారి. ఇక ఇట్లా 12 సంవత్సరం ఒకటని 12, 12 అయిపోయి 144 సంవత్సరం మహాకుంభ అంటారు. ఇలాంటిది ఇంకా రావాలంటే 145 సంవత్సరం కావాలి. అటువంటి కుంభలో మనం కూడా ఉన్నాం. అది భాగ్యంగా మనం ఈ జన్మంలో ఉన్నాం, ఇక్కడ ప్రస్తుతం జీవితంలో ఉన్నాం. అందులో నేను కూడా పోయినా వాళ్ళ తెలంగాణ తరపున భారతదేశంలో ఒక 100 స్వామిలకు వేరే విశేషమైన యోగి గారి ముఖ్యమంత్రి ద్వారా అధికారంగా మాకు పిలుపుడైంది. విమానాలు టికెట్ వాళ్ళే చేసిరు. ఒక 100 మందికి పిలిచి దేశ సమరసత, మన సమాజం సమరసత ఎట్లా చేస్తే బాగుంటుంది, మన వికృతి అనేక ఉన్నాయి కదా, 1000 సంవత్సరం నుంచి కూడుకున్న వికృతులు, దాన్ని ఎట్లా చేస్తే అని సీఎం గారు పిలిచి మాకు ఆహ్వానించి కార్యక్రమం చేసి అక్కడ అధికారంగా పోలీసులు స్నానం చెప్పించి మళ్ళీ అంత సన్మానం చేసి సీఎం గారు, నేను కూడా మీ సంగ్రామరాజుగా అట్లా పోయినా గత అట్లా అనేకసారి పోయినాం, కానీ ఈసారి అధికారంగా పోయినాం. చాలా మంది కూడా వస్తున్నారు. మళ్ళా ఆ కుంభమేళ అనేది అన్ని పుణ్యక్షేత్రాలని చెప్పుకుంటారు శాస్త్రముల. అన్ని పుణ్యక్షేత్రముల మన ఏదో దోషాలు తానం చేస్తే అందులో పాపం అక్కడ ఉండిపోతుందని చెప్తాం, కడుక్కుపోతుందని చెప్తాం. అది పుణ్యక్షేత్రములు నిలబడిపోతాడు పాపాలు. ఆ పాపాలనే పుణ్యక్షేత్రం మళ్ళా పోయి త్రివేణి సంగములు, అది అన్ని తీర్థాలకు రాజు. దానికి తీర్థరాజ్ పర్యాగ అంటారు. ఆ పర్యాగాల స్నానం చేస్తే ఈ పుణ్యక్షేత్రాల పాపాలు అక్కడ నిలబడి కడుక్కోపోతుంది. ఆ పుణ్యక్షేత్రం సంగములో నిలబడిపోతుందంట. అప్పుడు ఆ గంగ తల్లికి బరువు అయితే భగవంతుడు ప్రార్థన చేసిందట, నా పాపం ఎవరు కడగాలి భగవంతు అంటే, సాధువులు యోగ పురుషులు ఎప్పుడు స్నానం చేస్తారో ఆ గంగలో ఉన్న పాపం, గంగమ్మ మీద ఉన్న భారం తొలగిపోతుందట. అందుకే సాధువులు అంత ప్రభావం. అనేక 5 లక్షల నాగ సాధువులు, సామాన్యులు 9 లక్షల సాధు సంతులు, అన్ని ప్రపంచంలో సమాజం 7,000 సంప్రదాయ ప్రపంచంలో 200 దేశాలు, 820 కోట్ల ప్రపంచం ఉన్న జనాభా, అనేక ఇప్పుడు 77 అయితే దుర్దేవతలు అక్కడ కమ్యూనిస్టు దేశ ప్రపంచం సంబంధించిన దుర్దేవతలు కూడా అక్కడ స్నానం చేసారు అని అందరికీ సంబంధించిన గంగా అంటే ఎవరికి మతానికి సంబంధం కాదు. ఆ క్షేత్రములు కూడా ఈ మనం భాగ్యం. మీరు కూడా ప్రపంచంలో ఉన్న హిందూ 116 కోట్లు, అలాగే సరిగ్గా ఇప్పుడు 60 కోట్ల దాకా అక్కడ స్నానం చేస్తున్నారంటే భూతోన భవిష్య వర్తమాన అలాంటి కార్యక్రమం భారత సంస్కృతి కాకుండా ప్రపంచాన్ని ఒక హిందూ సంస్కృతి అంటే ఏంది అని అక్కడ దృష్టి పెట్టింది. వచ్చే భవిష్యత్తు ప్రపంచమంతా సనాతన అనేది అర్థం చేసుకొని, సనాతన ఎప్పుడైతే శాశ్వతం మనం అర్థం చేసుకుంటామో ఈ భక్తి ఛానల్ ద్వారా ఆ ప్రపంచానికి అప్పుడే సమన్వయం శాసిస్తుంది, మన కర్తవ్యం తెలుస్తుంది. అందులో మనకి మళ్ళీ అటువంటి పుణ్యక్షేత్రము మన దేశంలో ఉన్నది. మన జీవితంలో మనం చూస్తున్నామంటే చాలా గొప్పమైన సమయం. మళ్ళా ఈ శివరాత్రి దాకా కార్యక్రమం 26 తారీఖు దాకా ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా ఇంకా ఆ లాభం మనం ఎత్తుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. Like, share and subscribe to Saira TV. Oh, Saira!